పొద్దున్నే మిర్చి చూపిస్తున్నాడు ఏంటి అనుకుంటున్నారా? ఇంటి దగ్గర అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నారనమాట. దేనికి అంటే మనకు పెట్టడానికి. అంటే ఇలా కోసి వాటిని ఎండబెడతారనమాట పెరుగులో ముంచి. సో, ఇవైతే మా మదర్ ప్రిపేర్ చేస్తా ఉన్నారు. ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు బిజీగా పని చేస్తున్నప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదనమాట. అది వేరే రకంగా మారిపోద్ది. సో, కేర్‌ఫుల్‌గా అయితే ఉండాలి. అందుకని మనం ఇంకా ఆటిలిని పక్కన పెట్టేసి కాసేపు వాకింగ్ అయితే చేశాను. సరే ఇంక అటు ఇటు నడిచి క్యాలరీస్ ఎక్కువ బర్న్ అయ్యినియి అనిపించిందనమాట. సో, చికెన్ తెమ్మనైతే పంపించారు. చికెను ఎప్పుడు గూడా మనం బాయిలరే తీసుకుంటూ ఉన్నాం. ఈసారి వెరైటీగా ట్రై చేద్దాం గదా! అని జెప్పైతే ఫారం కూడా అన్నారు. అది తీసుకొచ్చాను. ముందే జెప్పాడనమాట వేడి దంచి కొట్టిద్ది తమ్ముడు అని. ఏం పర్లేదు ఉడుకు రక్తం అని జెప్పాం మనం. సరే ఈలోపు అది అయ్యేలోగా అలా ఖాళీగా ఉండడం ఎందుకు అని దీన్నైతే కాసేపు పిసికామనమాట. నిజానికి ఇంతకుముందు ఇది బాగా సౌండ్ చేసేది. అందుకనైతే ఇందులో కోకోనట్ ఆయిల్ ఏసాక కొంచెం స్మూత్‌గా అనిపించింది. మీరు నమ్ముతారో లేదో ఇది కొని 7 ఇయర్స్ అయితే అవుతుంది నేను. సరే వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఆఫీస్‌కెళ్ళిపోయాం. ఈవినింగ్ అయితే చాట్ కావాల్సొచ్చిందనమాట. సో, మరి చాట్ తేవడానికైతే ఇక్కడికొచ్చేసాను. 2 మినిట్స్ లోపు నాకు చాట్ ప్రిపేర్ చేసాడు. పక్కనోళ్ళకి పానీపూరి గూడా యేసేసాడు. ఒక్కొక్కసారి అనిపిస్తా ఉంటది. ఎందుకురా ఇంత చదివి అనవసరంగా ఇంత జాబులు చేసి ఒక పానీపూరి బండి పెట్టుకుంటే చాలు కదా అని. కానీ అందులో గూడా చాలా హార్డ్ వర్క్ ఉంటది. అది తెలియాలనమాట. కరెక్ట్‌గా చేయలేకపోతే ఎవరు రారు. మనం చేసుకుంది మనమే తినాలి. కానీ ఇప్పుడు నేను తీసుకుంటున్నాను గదా! ఇక్కడ చేసే పానీపూరి గాని, చాట్ గాని అతను గూడా తింటాడనమాట. అంటే బాగోదని కాదు. బాగా ప్రిపేర్ చేసుకుంటాడు కాబట్టి అతను గూడా తినగలడు. ఈలోపైతే మనది రెడీ అయిపోయింది చాటు. మొత్తంగా పార్సిల్ చేసేసాయి 2 అంటే నీట్‌గా పార్సిల్ చేసేసాడు. సరే మిగతా వాళ్ళందరూ వెరైటీగా చూస్తా ఉన్నారు. ఆళ్ళ పానీపూరీలు వీడియో తీస్తున్నామని అందుకని తీయలేదనమాట. సరే ఇక మా వోడిని దింపే టైం అయింది స్కూల్ నుంచని దింపడానికి తీసుకెళ్తా ఉంటే ఈలోపు ట్రైన్ వైపు వెళ్దాం అన్నాడు. చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో మా వోడు ఎటెళ్తే అటు తిప్పాలి. అక్కడికెళ్ళిన తర్వాత నేను ఎక్కేస్తా అనడం మొదలెట్టాడు. సో, మొత్తానికి మా వాడిని ఇంటి దగ్గర దింపేసి వన్ టౌన్ అయితే బయలుదేరాను. ఎప్పుడెళ్ళినా గానీ రైల్వే స్టేషన్ వైపు నుంచి వెళ్తా ఉంటాననమాట. ఎందుకంటే కొంచెం ఆ ఫీల్ బావుంటది. ఆ ట్రైను, ఆ జర్నీ అదంతా కూడా. ఇప్పుడు ఆల్మోస్ట్ నైటు 12:15 అయితే అవుతుంది. మరి ఇప్పటికి ఏం చేస్తున్నావయ్యా అంటే గనక ఆటగాడు ప్రసాద్ 2.0 అనే ఛానల్ అయితే ఉందనమాట. దాంట్లో విష్ణు ప్రసాద్ శ్రేష్ఠ అని చెప్పి రియల్ హీరో 40 మందికి ఎదురు నిలబడి ఒక అమ్మాయిని కాపాడిన సోల్జర్ అనమాట. ఆయన గురించి అయితే వీడియో చేస్తా ఉన్నాము. మరి అది ఇంకా ఎడిటింగ్ చేసి పడుకునేప్పటికి చాలా టైం పట్టిద్ది. చూడడానికి ఈజీ. కానీ చేసేటప్పుడే వెయిట్ ఎక్కువ ఉంటది. అదే యూట్యూబ్ అన్నా, వీడియోస్ అన్నా, ఎడిటింగ్ అన్నా. ఎక్కువ మందికి తెలీదు. కానీ ఊరికనే అలా షేర్ చేసుకోవాలని షేర్ చేసుకున్నాను. ఇదిగోండి. ఇంకా షూటింగ్ అయితే అవుతూ ఉందనమాట. అది. ఇది మొత్తం కాన్సెప్ట్ అయ్యి ఎడిట్ చేసి పడుకునేపాటికి ఆల్రెడీ గుడ్ మార్నింగ్ చెప్పేయొచ్చు. కాకపోతే ఎర్లీ మార్నింగ్‌లో గుడ్ మార్నింగ్ చెప్పినట్టు అయిద్ది అంతే. ఇది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.